బంగ్లాదేశ్ తలబిరుసు వ్యవహారాలపైన భారతిక ఊరుకునేటటువంటి మూడ్లో అయితే లేదు. బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్నటువంటి దాడులు, అలాగే డ్రగ్స్ స్మగ్లింగ్, జిహాదీ గ్రూపుల ఆగడాలు రోజు రోజుకు కూడా ఎక్కువ అవుతూ ఉండడంతో మోడీ ప్రభుత్వం ఇప్పుడైతే గట్టిగానే రంగంలోకి దిగింది. దీనికి తోడు ఈ దిక్కుమాలినటువంటి బంగ్లాదేశ్ మన శత్రు దేశమైనటువంటి చైనాతో చేతులు కలిపి ఈస్ట్ హార్బర్ను స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి సముద్రంలో తెగ హడావిడి చేయాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నట్టు సంకేతాలు రావడంతో మన మోడీ ప్రభుత్వం ముందే గేమ్ ప్లాన్ అయితే వేసిందనమాట. వాళ్ళెంత వాళ్ళ బతికెంతయా ఈ బంగ్లాదేశ్ వాళ్ళ కాదు, వాళ్ళు మన మీద దాడి చేసి మన హార్బర్నే స్వాధీనం చేసుకునే అంత దమ్ము ధైర్యం ఉండదు వాళ్ళక. కాబట్టి వాళ్ళు చైనా సపోర్ట్ తీసుకుంటారు. సరే, కోల్కతాకు దగ్గరగా బంగ్లాదేశ్కు అతి సమీపంలోనే హల్దియా నావెల్ బేస్ను సాఫ్ట్గా నిర్మిస్తుంది మన మోడీ ప్రభుత్వం. ఇక్కడ గంటకు 40 నుంచి 45 నాట్ల వేగంతో దూసుకు వెళ్ళేటటువంటి స్పీడ్ షిప్స్, అలాగే ఫాస్ట్ అటాక్ బోట్స్ను మోహరిస్తున్నారు. వీటి పని డ్రగ్స్ స్మగ్లింగ్ను అడ్డుకోవడం, శత్రు నౌకల యొక్క కదలికలపైన కళ్ళేసి ఉంచడం, అవసరమైతే వెంటనే కౌంటర్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చేయనున్నాయన్నమాట. అసలు 2024లోనే ఈ షిప్స్ కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చూస్తే బంగ్లాదేశ్ అలాగే చైనా ప్లాన్లను ముందే కట్ చేయాలనేటువంటి స్ట్రాటజీతోనే మోడీ ప్రభుత్వం దూసుకుపోతుందని చెప్పేసి మనమైతే స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు 2024లోనే వీళ్ళేంది మనలో చేసేదే.